బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ అబ్బాయ్ బాబాయ్ ఎరా నన్ను నువ్వు ఎలాగైనా కాపాడాలి బాబాయ్. ఏంద్రా నీకు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటి? చుట్టాలు బాబాయ్ చుట్టాలు రమ్మని పిలవాలేమో పమ్మని గెంటీలేమో వాళ్ళ నుంచి తెప్పించుకోవడానికి నాకు ఏదైనా మంచి విషయం చెప్పు బాబాయ్. నువ్వు చుట్టాలు అన్నాక రాకమానరు పోకమానరు కదరా. వాళ్ళు పోరు బాబాయ్, ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఎండాకాలం వస్తా చూసావా, అప్పుడు మాత్రం ఆ పిల్ల రాక్షసులు ముందు పంపిస్తారు, వాళ్ళు వెనకాలి తల్లి రాక్షసులు వస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోనాకే నీ దగ్గర ఏదైనా మంచి చిట్కా ఉండి చెప్పు బాబాయ్. నీ చుట్టాలు నీ చుట్టుపక్కల రాకుండా చేయడానికి నా దగ్గర చాలా చిట్కాలు ఉన్నారు. అదేదో చెప్పేసి పుణ్యం కొట్టుకో బాబాయ్. కానీ ఒక విషయం బాబాయ్, ఏంట్రా? నువ్వు చాలా గ్రేట్ బాబాయ్. నువ్వు అంత దీనికి నవ్వికో. ప్రతిసారి నేను చిట్కా అడుగుతా, నువ్వు ప్రతిసారి చిట్కా చెప్తా బాబాయ్, ఒక్కడ కూడా పాస్ అవ్వదు. నేను చూడా మళ్ళీ నీ దగ్గరికే వచ్చి చిట్కాలు అడుగుతుంటా. అందుకే నువ్వు గ్రేట్ బాబాయ్. నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? ఏదనుకుంటే అదే. దీనికి చిట్కాలు వద్దా? కావాలి బాబాయ్. వంట చేద్దాంరా. సరే బాబాయ్, వంట చేసుకుంటూ నాకు చిట్కా చెప్తాను. ఎందుకు ఇప్పుడు ఏం వంట వండుతున్నావు? గోంగూర నాటుకోడి వేపుడు. చూడు అక్కడ దాకలో నీళ్లు పోసి పెట్టాను, పొయ్యి మీద పెట్టది. చూడు అక్కడ నాటుకోడి ఆ ప్లేటు ఇలా పట్టరా. ఇప్పుడు మనం వండేది ఏంటి? గోంగూర నాటుకోడి వేపుడు. నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుంది. అది వేపుడైనా పులిచిన ఏదైనా సరే బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం ఈ నీళ్ళలో నాటుకోడి వేసి కొంచెం ఉప్పు పట్టరా. ఇదిగో పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే కారం కలుపు. ఇది మూత తీసుకురా, మూత పెట్టి. ఇప్పుడు మనం వండేది గోంగూర నాటుకోడి వేపుడు కదా, నాటుకోడి ఉడుకుతుంది. ఇప్పుడు గోంగూరని బాగా మగ్గించి పేస్ట్ చేయాలి. ముక్కలు తీసుకో. కొంచెం నూనె పోయి, అక్కడ చూడు సామాన్లు పెట్టాను. ఇప్పుడు ఇందులో ముందుగా మెంతులు. ఇప్పుడు పులుపు కూర పులుసులు కానీ పులుపు కూర కానీ ఉన్నప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందిరా. ఇప్పుడు ఇందులోనే ఇదిగో వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఇవి ధనియాలు, ఇది ఎండుమిర్చి, కొంచెం చింతపండు, నాటుకోడి అలా ఉడుకుతుంది కదా, అందులో ఉప్పు వేసాం. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉప్పు, గోంగూరలో కూడా కొంచెం ఉప్పు వేద్దాం. కలుపు. గోంగూర కూడా మగ్గిద్దాం. గోంగూర ఏంటంటే కొంచెం కొంచెం వేద్దాం. ఏం బాబాయ్ అలాగా దగ్గర అవుతుంది కదా, మరి అంతా ఒకసారి ఎందుకు, కొంచెం వేసాం అనుకో దగ్గర పడితే మళ్ళీ కొంచెం వేద్దాం. కలుపు. అదిగా అయిపోయిందిరా. ఇగో ఈ కంచంలో తీసే మొత్తం అదంతా. ఇది తీసి పక్కన పెట్టాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీన్ని పేస్ట్ చేసురా. వచ్చాక తర్వాత ప్రాసెస్ చేద్దాం, వేపుడు ప్రాసెస్. పేస్ట్ చేసుకొచ్చేత. బాబోయ్ అమ్మో
బాబాయ్ ఏరా ఇదిగో ఏ అంటావేంటి బాబాయ్, మెల్లిగా పచ్చడి రూపాయకి ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ ఇంట్లో చుట్టాలు వాళ్ళ ఊరు వెళ్ళిపోయినాక రెడీగా ఉన్నారు చూడు పెట్టులు కొట్టుకొని. నేను పచ్చడి రుబ్బడం చూసి నవనీతం దగ్గరికి వెళ్ళి, ఏమా అక్క ఆ అబ్బాయి పచ్చడి రుబ్బుని చూస్తుంటే నీ చేతితో కూడా పచ్చడి రుబ్బుకొని తినాలనిపిస్తుంది అన్నారట. దాంతో నవనీత నా దగ్గరికి వచ్చి, ఏరా వెళ్ళిపోయిన చుట్టాలు వెనక్కి తీసుకొస్తావా అనేసి కిందకి పైకి చూసి తన చేతిలో ఉన్న కర్రొట్టుకొని నన్ను కొట్టపోయింది బాబాయ్. పరిగెట్టి ఇక్కడికి వచ్చాను నేను. బాబు నవ్వింది చాలు, అదేదో చుట్టాలు రాకుండా ఉండడానికి చిట్కాలు చెప్తాను. చెప్పు బాబాయ్. మీ ఇంటికి చుట్టాలు ఎలా వస్తున్నారా? దూరంగా ఉన్నారనుకో ట్రైన్లో వస్తారు, కొద్ది దగ్గరలో ఉన్నారనుకో బస్సులో వస్తారు, మరీ దగ్గర ఉన్నారనుకో నడుచుకొని వచ్చేస్తుంటారు. ఎవరని అడిగేది? వాళ్ళు వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తున్నారా, వచ్చిన కౌరు పంపించి వస్తున్నారా అని అడుగుతున్నాను. ఈ హెచ్చరికలు లేని తుఫాన్లు వస్తాయి చూసావా, అలా వచ్చేస్తుంటారు బాబాయ్. అవునా? ఈసారి కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లో నీకున్న కష్టాలన్నీ చెప్పారా? అది సరిపోలేదు అనుకో, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కష్టాలన్నీ కూడా చెప్పే వాళ్ళకి. ఈ కష్టాలన్నీ విని వాళ్ళు ఏడ్చి వాళ్ళ దగ్గరలో చెరువులన్నీ నిండిపోయేలాగా ఏడ్చారు రా. బాబా ఇలాంటి చిట్కాలు నెవర్ బిఫోర్ ఎవరు ఆపుతారు. ఇటువంటి చిట్కాలు ఆల్రెడీ మేము ఓడిసాము. ఇప్పుడు మరి అప్పుడు ఏం చేశారు? ఏం చేశారంటే నాకున్ని కష్టాలలో మొత్తం చెప్పాను కదా, ఆ కష్టాలు విని మామూలుగా అయితే ఆటోలో 4 వచ్చారు బాబాయ్, కానీ నా కష్టాలు విని ట్రాక్టర్లో 40 మంది వచ్చారు. నీ కష్టాలన్నీ చెప్పావు కూడా అంతమంది ఎందుకు వచ్చారా? నన్ను ఆదార్చడానికి వచ్చారా? సరే ఇంకో చిట్కా ఏదో ఆలోచిద్దాం. చిట్కాలకి ఏముందిరా, అలా చిట్కా అయితే బోల్డ్ వస్తాయా? అన్ని ఇలాగే ఉంటాయి, సప్పగా ఉప్పుగా పులుపులుగా. లేదురా వస్తా చూస్తుండు. వంట చేసుకున్నారా ముందు? టేస్ట్ తెచ్చావు కదా? అదిగో తెచ్చా. రైట్ ఇప్పుడు ఇంకో మూగుని తీసుకుని అందులో మనం కూర చేద్దాం రా. నేను తీస్తా. అందుద్దా? ఇక్కడ నూనె పోద్దాం. గోంగూర నాటుకోడి వేపుడికి నీళ్ళు పోసి ఆ తాలింపు సామాన్లు వేసి బాగా వేపాలి. అందులో ముందు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలో ఇప్పుడు గోంగూరలో వేసాం కదా, కొంచెం కూరలో కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేసేద్దాం. బాగా మగ్గింది ఉల్లిపాయ. ఇప్పుడు మన ఈ నాటుకోడి ముక్కలు వేసేద్దాం. ఇందులో ఉడికినాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, మరీ డ్రై కింద ఉంది కదరా, కొంచెం నీళ్ళు పోద్దాం రా. ఈ నీళ్ళు పోద్దాం. కలుపు. ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసుకొచ్చా కదా, పేస్ట్లో తీసుకో వేసి చూసా నూనె ఎలా పైకి వస్తుందా? ఇప్పుడు గోంగూర పేస్ట్ చూడు, ప్రతి ముక్కకి పట్టింది చూసా, సూపర్గా వేగింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం ఇందులో. అయిపోయిన తర్వాత తీసేద్దామా? పొయ్యి కట్టేస్తున్నానా? ఈ ప్లేట్లో తీసేద్దాం రా.
కొంచెం పైన కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు రెండో వంట చేద్దాం రా. అదేంటి బాబాయ్? చింతకాయ చికెన్. తీసేయాలా వాటరా? వద్దు. నాటుకోడి ఉడకబెట్టాం కదా, ఈ నీళ్లు మరి తర్వాత కూరలో వాడుకోవచ్చు, బాగుంటుంది. స్టాక్ అంటాం దీన్ని. ఇది తీసేయి, పొయ్యిలు కావాలి కదా మనకి. అవును. ఇది ఇలా ఉంచు. ముందు మనం ఏం చేయాలంటారా, కింద చాకు తీసుకో. చికెన్ ఇంటికి ఇలా ఘాట్లు అంటాం కదా, ఇలాగే ఘాట్లు పెట్టి బ్యాషన్ వేసి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను రా, అలాగే పసుపు. శుభ్రం కలిపి పక్కన పెట్టు. మనం చింతకాయ చికెన్ కదా వండేది, నువ్వేం చేస్తావు అంటే చూడిగో, ఈ పండు కాదు పచ్చి కాదు, దోరై దా తీ చూస్తాం కదా. అయిపోయినాయా? అందులో చెప్తాను. ఇందులో కళ్ళు వేస్తున్నాను, పండు మిరపకాయలు కట్ చేసి అందులో వేసి. ఇంటికి వచ్చిన చుట్టాలకే ఈ పండు మిరపకాయలు పెడితే ఎలా ఉంటుంది అంటావు? చాలా బాగుంటుందిరా. ఇష్టం ఉన్న వాళ్ళు ఉండిపోతారు, కష్టంగా కారంగా ఉన్న వాళ్ళు పారిపోతారు. అంతేగాని రావడం మానరా? ఎందుకు మానరు? అలవాటు పడింది ఎందుకు మానతారా? వచ్చిన వాళ్ళు నువ్వు భోజనాలు అయ్యి బాగా పెడతాడు, టిఫిన్లు అయినాయి పెడతాను బాబాయ్. అంతా మన హోటల్ నుంచే కదా తీసుకెళ్తా. అందుకే వదలకుండా వస్తుంటారు నీకు. దంచు కసా పిసా అయితే చాలు. దంచు ఇలాగ పాన్ పెడతానే. చూడు బాబాయ్, చాలురా. ఇంత చింత ఉంది కదా, ఇప్పుడు ఇందులో ధనియాలు, ఇది జీలకర్ర, అయిపోరా. ఎగినాయా? ఎగుతున్నాయి బాబాయ్. చిన్న రోలు పెట్టాం కదా, అందులో పోయి అందులో నూనె పోతున్నాను. అవి కూడా పొడి కింద కొట్టారా. చాలరా. నూనె కాగితే ముందు ఆ చికెన్ ఇందులో వేపి పక్కన పెట్టాలి. ముందు అది పైకి తీసుకో, చికెన్ ముక్కలు ఇందులో వేసి. ఈ నూనెలో చికెన్ ముక్కలు బాగా రోస్ట్ అవ్వాలి. బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ చింతపండు దాంట్లో అయితే పీల్చుకుని మంచి సూపర్ టేస్ట్ వస్తుంది. అదిరిపోద్ది. చుట్టాలకు కానీ పెట్టామనుకో మళ్ళీ మీ ఇంట్లో కదలరు. వద్దు బాబాయ్, చుట్టాలు రాగా ఉండడానికి చిట్కాలు అడుగుతాను. నిన్న రావడానికి చిట్కాలు అడగట్లేదు. నేను చెప్పలేదురా నీకు, చెప్తున్నాను. ఎరా ఏగినీరా? చేయండి బాబాయ్. కొంచెం తీసే.
తగబెట్టి ఇప్పుడు నూనె చాలా ఉందిరా, నూనె తీసేద్దాం. రైట్ రా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేద్దాం, అలాగే కరివేపాకు, అల్లం ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. నేను గంట పెద్ద అయిందా నీకు నీ చేతికి? ఇది చుట్టూలాగా కూర కింద వండుతున్నాం కదరా, మరి ఎలాగా ఎర్రగాకలద్దు, కలిపి చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు పండు మిర్చి ఇది కొట్టాం కదా చింతకాయని, ఆ పేస్ట్ వేసి నీళ్ళు చుక్క అందులో కొంచెం కలిపి చికెన్ వేసేద్దాం ఇందులో, రోస్ట్ చేసిన ముక్కలు వేసి ఇక అప్పుడు ఉంది కదా అప్పుడు కూడా వేసి కొంచెం నీళ్ళు పోసి మూత పెడితే బాగా ఉడికిద్దిరా. ఆ నీళ్ళు ఏది పోతాం అనుకుంటున్నావు? ఏది పోద్దాం, మంచి నీళ్ళు పోద్దాం. అవి పోసే ముందు నా కడిగిన నీళ్ళు పోసి వచ్చిన చుట్టాలకు పోతే ఇంక రారే. తిన్న తర్వాత కడిగి పోసేయాలి. ఇప్పుడు మనం ఇందాక నాటుకోడి ఉడికించాం కదా, ఆ నీళ్ళు ఉన్నాయి కదా అది పోద్దాం. గట్టి తీసేసి మూత పెద్ద మూత ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా ఉడికితే కూర రెడీ. ఈ ఇంటికి చుట్టాలు రాకుండా ఉండడానికి నాకు ఒక మంచి ఐడియా కూడా తట్టిందిరా. ఏంటి బాబాయ్ అదే? ఇప్పుడు బాబాయ్ హోటల్ ఓనర్గా నేను చెప్పకూడదు, కానీ నీకు మరి చెప్పక తప్పలేదురా. అవునా బాబాయ్, నువ్వు చెప్పవలసిందే బాబాయ్. ఆ చుట్టాలు ఎందుకు వస్తారా? ఎందుకు వస్తారు బాబాయ్? ప్రేమగా మాట్లాడడానికి, ప్రేమాభిమానులు పంచడానికి అని అనుకునేవాడిని, కానీ అందుకు రావట్లేదు బాబాయ్. వాళ్ళు మా అందరు ఉన్నారు చూసావా, వాళ్ళు మాత్రం తినడానికే వస్తారు బాబాయ్. అయితే ఓ పని చేయరాడు, వచ్చినప్పుడు పొద్దున ఉప్మా వండుతావు కదా ఉప్పు ఎక్కువ వేసాయి, మధ్యాహ్నం భోజనాల్లో కూర వండుతావు కదా కారం ఎక్కువ వేసాయి. 10 రోజులు ఉందామని వచ్చిన చుట్టం ఒక్క పూటలో పారిపోతాడు రా. కూరలో మసాలా వేసామనుకో, ఆ కలుపుకొని తిన్నాడంటే నోట్లోంచి పొగ మంటలు ఆవిరి కింద వచ్చాడు అంతే. ఎలా ఉందిరా ఐడియా? బాబా ఇలాంటి ఐడియాలు ఎవరు చెప్పలేరు, ఎవరు వినలేరు. మరి ఏమనుకున్నారా బాబాయ్ అంటేనే? అల్లు ఇటువంటి చిట్కాలన్నీ చాలా చేసాం, చాలా వినేసాం. అర్థమవుతుందా? మరి ఏమైందిరా? ఏమైందంటే మా ఇంటికి వచ్చిన చుట్టాలకి నువ్వు చెప్పినట్టే ఉదయాన్నే ఉప్మాలో ఉప్పు ఎక్కువ వేసా, మధ్యాహ్నం కూరలో కారం కూడా ఎక్కువ వేసా. కానీ వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నావు? 2వ రోజు నుంచి ఆలో వండుకొని తినేసేస్తున్నారు. అవునా? ఈ చుట్టాలు మామూలు కదరా బాబు. ఇది అయిపోయింది, తీసేద్దా. నా చుట్టాల గురించి చెప్తే నీకు అట్లా ఉందా మాట? అయిపోయిందిరా, అయిపోయింది. మంచి వాసన అవుతుంది చూసా, చింతకాయ పులుపు వాసన. చింతకాయ చికెన్ పెట్టేద్దాం పోయా. కొత్తిమీర వేద్దామండి. 2 కూరలు అయిపోయినారా? ఏంటి పేర్లు చెప్పారా? గోంగూర నాటుకోడి వేపుడు, చింతకాయ చికెన్. నువ్వు ఎప్పుడూ చేసేది ఒకటి ఉంది కదరా? ఉందే. ఏంటి? డైలీ పర్మనెంట్ జాబ్ కదా అది ఎలా మర్చిపోతాం? అది ఎలా తయారు చేసావు చెప్పరా? అది కరెక్ట్. ఎలా చేసావు చెప్పు. గోంగూర నాటుకోడి వేపుడు అది ఎలా తయారు చేశానంటే, గిన్నెలో నీళ్లు తీసుకొని నాటుకోడి ముక్కలను ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి బాగా ఉడికించుకోవాలి. తరువాత కడాయిలో నూనె పోసుకొని మెంతులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, గోంగూర వేసి బాగా మగ్గించి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేయించి ఉడికించిన నాటుకోడి ముక్కలను పసుపు, కారం, ధనియాల పొడి, నాటుకోడి ఉడికించిన నీళ్లు పోసి గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా దగ్గర పడే వరకు కలుపుకొని చివరగా కొత్తిమీర చల్లి దించుకుంటే గోంగూర నాటుకోడి వేపుడు రెడీ. చింతకాయ చికెన్ అది ఎలా తయారు చేశానంటే, చికెన్ కి ఘాట్లు పెట్టి బేసిన్ లో వేసుకొని ఉప్పు,
ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత చింతకాయలు పొట్టు తీసేసి రోల్లో వేసి దానితో పాటు కల్లుప్పు పండుమిర్చి ముక్కలు వేసి దంచి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ధనియాలు జీలకర్ర వేసి వేయించి దంచి పొడి చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసుకొని కాగాక చికెన్ వేసి బాగా వేయించి తీసేయాలి. మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయలు ఉప్పు కరివేపాకు అల్లం ముక్కలు చింతకాయ పేస్ట్ వేయించిన చికెన్ మసాలా పొడి నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకుంటే చింతకాయ చికెన్ రెడీ. మాకు పెడితే ఆకలేస్తుంది. ఏం చేద్దాం? భోజనం పెడతాను రా అనాలి. ఎవరికి నీకది నేను చేస్తా అంటున్నాను రా. నువ్వు పెడతా అంటలేదు రా. నువ్వు మారు నేను మార్చలేను. ఏమనంటే ఇది నా హోటల్ అంటావు. చేపు పని చేద్దామా లేదు ఎప్పుడు తిందామా అని చూస్తావు. నా పని అదే కదా. వంట అవడం లేటు బాబాయ్. ఆ కొట్టుకొని కూర్చుంటా. కొంచెం రైట్. ఒక ముక్క చిన్న ముక్క. ఉల్లిపాయలు కూడా తిను, బలం వస్తుంది. కొన్ని కూరలు వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుందా? ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి బాబు. నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి బాబాయ్. దేనికైనా అంతేంటా? అద్భుతంగా ఉంటుంది అనుకో. ఇంత పొగుడుతున్నా కదా, ఒరే కొద్ది ముద్ద తినరా అనవేంటి బాబాయ్ నువ్వు? చూడండి ఎప్పుడు నీ చేసి పని అది కదరా. ఇంకెందుకు కొత్తగా చేస్తే బిస్కెట్లు వేయడం, ఆ బిస్కెట్ ఇరుపుకొని నువ్వు తినడం. చింతకాయ చికెన్ ఉందోరా బాబా బాబా బాబా. మరి ఇది బాబాయ్ గోంగూర నాటుకోడి వేపుడు. తింటా ఇది చాలా బాగుంది. అద్భుతం రా. చెప్పడానికి మాటలు లేవు. చాలా బాగుందో సూపర్ అద్భుతం. ఇది తప్ప అంత మించి ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ తినడమే. అంతే. తిను. ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? ఏ చుట్టం? బీరకాయ చుట్టమా? ఈయన ఎవరో బీరకాయ చుట్టమంట. మాట్లాడు బాబాయ్. హలో, బీరకాయ చుట్టం గారు. మీరు సంప్రదించాల్సిన వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేడు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత తిరిగి సంప్రదించండి. ధన్యవాదాలు. బాబాయ్ ఇది కదా బాబా చిట్కా అంటే. మరి బాబాయ్ అంటే ఏంటనుకుంటున్నారా? సూపర్ బాబాయ్.